మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో ఈ రోజు సార్తో మనం ఎందుకున్నామంటే, ఇప్పుడు నా పక్కన ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు ఆకులు కషాయాన్ని మనం తీసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని నేను చెప్పాలి, మోకాల నొప్పుల ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు చెప్పి అంటున్నారు. సో ఇందులో ఉన్న కెమికల్ కాంపోనెంట్ ఏంటి, ఇది తీసుకుంటే ఎలా మన మోకాల నొప్పులు తగ్గుతాయి? సో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మొక్క కషాయాన్ని మనం తీసుకుంటే ఆకులతో రెడీ చేసుకొని మొగల నొప్పుల ప్రాబ్లం ఈజీగా బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా సార్, ఇంట్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి? సో ఇది పారిజాత మొక్క అండి. సో మనం కనుక ఆకును చూస్తే గుర్తుపట్టచ్చు ఈజీగా. సో ఒక పక్క ఆకు అంతా రఫ్గా ఉంటుంది. ఓకే సార్. సో మీరు చూడొచ్చు. అండ్ ఇటువైపు ఏమో లైట్ గ్రీన్ కలర్గా, ఇటు డార్క్ గ్రీన్ కలర్గా ఉండి రఫ్గా లీఫ్ ఉంటుంది. సో ఈ ఆకు చాలా మంది గుర్తించగలరు. సో ఈ పారిజాతం ఆకు అంటారు. సో సాంస్క్రిట్లో కూడా పారిజాతం అంటారు, ఆయుర్వేదిక్లో. సో ఈ పారిజాత కషాయం అనేది మనకి చాలా రకాల నడువు నొప్పి, మోకాలు నొప్పి మరియు సయాటిక్ అంటారు. అంటే నడువు నుంచి కింద భాగం నుంచి ఒక సయాటిక్ నర్వ్ అనేది కాళ్ళ వరకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అక్కడ రకరకాల కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతుంది. సో అలా ఉన్నప్పుడు మనకి నొప్పులు అనేవి తుంటి నుంచి కాలు కింద వరకు రేడియేటింగ్ పెయిన్ అంటారు. అంటే ఆ నరం ఎక్కడెక్కడైతే వెళ్తుందో ఆ నొప్పి కూడా అలా పాకుతుంది. సో అలాంటి కండిషన్లో ఇది బెస్ట్ వాతాహారం కింద చెప్తారనమాట ఆయుర్వేదంలో. అంటే ఏంటంటే అలాంటి ఏదైతే నరానికి సంబంధించిన పెయిన్స్ ఉంటాయో వాటిని ఇది బాగా రిలీవ్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కషాయం ఎలా చేయాలో చెప్తాము. ఆ తర్వాత ఏ విధంగా వాడాలి అన్నది చెప్తాను. ఎందుకంటే దీన్ని వాడకలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉంటుంది. సో ఎంత డోసేజ్లో ఎలా కరెక్ట్గా తీసుకోవాలన్నది చెప్తాను. ఓకే సార్, స్టార్ట్ చేద్దామా సార్? స్టార్ట్ చేద్దాం సార్. ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం కానీ సయాటికా పెయిన్స్ కానీ ఎందుకు వస్తున్నాయి సార్? సో ఈ సయాటికా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే కనుక ఈ స్పాండలైసిస్ అనే ప్రాబ్లం ఉంటుందండి. అంటే మనం సరిగ్గా పోస్చర్లో కూర్చోకపోవడం, అంటే చైర్లో కానివ్వండి ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఇంప్రాపర్ పోస్చర్, సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరికైనా మనం ఇర్రెగ్యులర్ గా కూర్చోవడం వల్ల, ఒకవైపు ఆంచుకుని కూర్చోవడం వల్ల, ఒకవైపే నొక్కుకోవడం వల్ల అక్కడ ఎముకలు ఆ సయాటికా నర్వ్ మీద ఇలా నొక్కడం అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఇదంతా నడుము నొప్పి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రయాణం, అంటే బళ్ళ మీద, ఈ బాలైన రోడ్ల మీద ఎక్కువ ప్రయాణం చేయడప్పుడు కూడా ఈ సయాటికా నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు మనం మోకాల నొప్పుల గురించి కూడా చూసుకుంటే కూడా అరుగుదల అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి అన్ని కండిషన్స్ లో ఫస్ట్ నొప్పి తగ్గడం కోసం మనం ఈ పారిజాతాన్ని వాడతాం అనమాట. సో ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నాం సార్, ఆల్రెడీ వేడి అవుతుంది. సో ఒక జస్ట్ ఫ్రెష్ ఆకులు 2-3 ఆకులు తీసుకుని, సో వీటిని మనం ముక్కలుగా కట్ చేసేసుకుని, అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఏంటంటే దీంట్లోంచి ఆ సారం అనేది మనకి బాగా ఇది అవుతుంది అనమాట. ఫ్రెష్ లీవ్స్. ఓకే సార్. సరే, అంటే ఇది ఓన్లీ మోకాల నొప్పులకైనా ఇంకేమన్నా మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఇట్లాంటి ఏమన్నా బయటకు పంపించడానికి ఏమైనా యూజ్ అవుతుంది? అదే మన ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే వాతాహారం కింద పనిచేస్తుంది. సో వాతం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఒంట్లో, సో ఎలాంటి వాతం అయినా సరే, అంటే అది కీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే కాళ్ళల్లో కానివ్వండి, లేదా తుంటి భాగాల్లో కానివ్వండి, సో ఇలాంటి అన్ని కండిషన్స్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో మనం ఇలాగా ఈ ఆకులను వేసి కషాయం కాచుకోవాలండి. సో కషాయం కాచుకున్నప్పుడు మనం ఒక 800 ml నీళ్లు తీసుకుని ఒక 4 ఆకులు వేసుకుని ఒక 200 ml ఉన్నంత వరకు బాయిల్ చేసుకుని, ఆ 200 ml లో కూడా యాక్చువల్గా ఏంటంటే ఒక 40 ml వరకు డోస్ తీసుకోవచ్చు నార్మల్గా ఒక కషాయం. కానీ ఈ రోజుల్లో మనం ఉన్న పరిస్థితిలో ఏంటంటే ఆ కషాయాన్ని అంత పచ్చిగా అలాగా తీసుకోవడం కన్నా ఒక 10 ml తీసుకుని దాన్ని మళ్ళా కొంచెం నీళ్ళల్లో కలుపుకుని, అంటే ఒక 10 ml కషాయాన్ని తీసుకుని ఇంకా కొంచెం నీళ్లు వేసి కాచుకుని తాగితే మన ఒంటికి అరుగుదల పరంగా అది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కషాయం అనేది అందరూ తీసుకోలేకపోవచ్చు. అంటే రుచిపరంగా కానివ్వండి, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి,
అందరికీ అరిగించుకునే శక్తి ఉండట్లేదు. అండ్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే లోపల అల్సర్స్ లాంటివి ఉంటాయి కదా. ఓకే సో ఇలాగ డిఫరెంట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే సో ఈ ఆకు సారం ఏదైతే ఉందో అది మనకి నీళ్ళలోకి వస్తుంది. సో అది చాలా కాన్సన్ట్రేటెడ్గా మనకి మెడిసిన్ తయారవుతుంది. ఓకే సో అంత కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ అందరూ తీసుకోలేకపోవచ్చు. ఓకే సార్ కాబట్టి ఒక 10 ml ఈ కషాయాన్ని వడగట్టుకున్న తర్వాత ఉన్న దాంట్లోంచి ఒక 10 ml తీసుకుని దాన్ని మళ్ళా ఇంకొక 200 ml నీళ్ళల్లో ఓకే కాచుకుని తీసుకోగలిగితే చాలా మంచిది. ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? అది ఉన్న ఇబ్బంది ప్రకారం ఓకే ఒక 21 రోజులు వాడి చూడాలి, లేకపోతే 45 రోజులు వాడాలి. ఓకే బట్ ఫస్ట్ ఓన్లీ కంటిన్యూస్గా వాడేయడం కాకుండా నొప్పి ఉంది అనుకున్నప్పుడు పారిజాత కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే బయట మందులు కూడా దొరుకుతున్నాయి పారిజాత కషాయం అని. ఓకే సార్ అయితే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వాళ్ళకున్న లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, దేని వల్ల అయినా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి అది డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎన్ని డేస్ అనేది తీసుకోవాలి. సో పర్ఫెక్ట్ అంటే ఆ డిసీజ్ కి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అయితే కండిషన్ డాక్టర్ని బట్టి కన్సల్ట్ చేస్తే కలిస్తేనే తెలుస్తుంది. అవునండి, కరెక్ట్, ఓకే ఖచ్చితంగా. సార్ బట్ ఏంటంటే ఈ పారిజాతం ఆకు ఈ విధంగా ఉపయోగపడుతుందని అందరికీ తెలియాలన్నది నా ఉద్దేశం. ఓకే సార్ నిజంగా సార్. ఇప్పుడు ఎంతవరకు అయింది సార్ అది? అవుతుందండి, ఇంకొక 10 నిమిషాలు. ఇప్పుడు చూడండి నీళ్లు కూడా మనకు తగ్గాయి ఏమన్నా సార్? ఇందాకటి మీదట. చాలా తక్కువ వచ్చాయి అండ్ కలర్ కూడా మొత్తం ఎక్స్ట్రాక్ట్ మొత్తం ఇందులో వచ్చింది, వాటర్ లోకి వచ్చింది. వచ్చేసినట్టున్నాయి. ఆఫ్ చేసుకోవాలంటే సార్ ఇప్పుడు? ఆఫ్ చేసేసింది. ఓకే దీన్ని మనం వడగట్టుకోవాలి సార్? అవునండి, దీన్ని వడగట్టుకుని ఓకే మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఈ Okay. ఆకుల్లో చాలా పవర్ఫుల్ Yes, sir. డికాక్షన్ ఇది. ఎస్ సార్ సో డైరెక్ట్ గా దీన్ని తాగలేము అనుకున్న వాళ్ళు, ఓకే అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓకే సార్ కషాయం అలవాటు లేని వాళ్ళు ఇలాగా వామిటింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే సార్ సో దానివల్ల ఏమంటారంటే ఇప్పుడు నేను ఇంత ఉంది కషాయం, ఎస్ సార్ ఇంత తీసుకోలేని వాళ్ళు ఏంటంటే దీని నుంచి ఒక 10 ml సపరేట్ గా తీసుకుని దాన్ని ఇంకొంచెం నీళ్లు కాచుకుని ఓకే అంటే ఇంకా డైల్యూట్ చేసుకుని తాగడం మంచిది అనమాట. ఓకే సార్ లేదంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కలిస్తే ఎస్ సార్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పారిజాత కషాయం లాంటి మందులు ఉంటాయి కాబట్టి అవి వాడితే సరిపోతుంది. ఓకే రెగ్యులర్ గా మనం టీ లాగా తీసుకోవచ్చు అంటారు సార్ దీన్ని? అది Problem. రెగ్యులర్ గా అంటే ఆ 10 ml లాగా తీసుకుని ఓకే దాన్ని డైల్యూట్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే సార్ అది. నిజంగా చూసారు కదండి, మీరు కూడా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు అండ్ మన బాడీ కొంచెం డీటాక్స్ అవ్వాలనుకుంటే సార్ చెప్పినట్టు కషాయం రెడీ చేసుకొని అందులో ఒకేసారి మొత్తం తీసుకోకుండా సార్ చెప్పినట్టు మళ్ళీ మీరు 10 ml వేసుకొని మళ్ళీ కాంచుకొని తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు సార్. రెగ్యులర్ గా ఇలా పాటించి మీ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఈ రోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి అంటే పారిజాతం చెట్టు కూడా ఇక్కడ అంటే వాళ్ళకు తెలియడానికి చెట్టు కూడా మనం చూపించాము. కంపల్సరీ ఇలా డికాషన్ కూడా ఎలా చేసుకోవాలి, పారిజాత కషాయం ఎలా చేసుకోవాలని కూడా మనం చూపించాం. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిద్దాం సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.